రామారావు గారి మనవడు హీరోగా పరిచయం అవుతున్నాడు, ముని మనవడు కూడా హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ రెండు చిత్రాలు పోటాపోటీగా వచ్చే అవకాశం ఉందా? ఈ పోటాపోటీలు ఎవరు పోటీ కాదండి. దీని గురించి లాస్ట్ ప్రెస్ మీట్ మీరు మిస్ అయ్యారు. అందువల్ల మీకు ప్రశ్నకి ఆన్సర్ ఆ లాస్ట్ ప్రెస్ మీట్లో చెప్పాను. ఎవరికి పోటీ కాదండి. అసలుకి ఫాలోయింగ్ మొత్తం నందమూరి వంశం ఫాలోయింగ్ అంతా వెయిటింగ్ ఫర్ మోక్షజ్ఞ అండి. అందులో క్లియర్. అతను ఆయన వారసుడు, రామారావు గారి వారసుడు బాలకృష్ణ గారు వారసుడు మోక్షజ్ఞ. ఆయన కోసం మొత్తం హోల్ ఫాలోయింగ్ వెయిటింగ్. ఎంత వెయిటింగ్ అంటే ఈవెన్ మైసెల్ఫ్, నేను కూడా, ఎందుకంటే నేను రామారావు గారి అభిమాని కాబట్టి మేమంతా గుడివాడలో ఉన్నప్పుడు బాలకృష్ణ గారి కోసం ఆ వెయిటింగ్ అనమాట. ఇప్పుడు బాలకృష్ణ గారితో రామారావు గారిని ఫాలో అయిన వాళ్ళంతా మొత్తం ఫాలోయింగ్ అంతా కూడా తన కోసం వెయిటింగ్, మోక్షజ్ఞ కోసం వెయిటింగ్. సో అది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అది. ఓకేనండి. అట్ ది సేమ్ టైం గోండాలకి ఇక్కడ కుర్చీలు ఉండవు, సెల్స్ మాత్రమే ఉంటాయి. నన్ను కూర్చోనివ్వవా? నువ్వు నిల్చోడానికి కూడా జాగా లేకుండా చేస్తా. మనతాడు కట్టిన మగాన్ని నేను, గాజులు తొడిగిన ఆడదాన్ని కాదు. నా పేరు బొబ్బర్లంక రామ్ బ్రహ్మం. ఆగ్రహం వస్తే శ్రీలంక రావణ బ్రహ్మని. నీకు ఆగ్రహం వస్తే రెచ్చగొడతావు, నాకు ఆగ్రహం వస్తే అనుగ్రహం లేకుండా చెత్త కొడతాను. మూతి మీద కొట్టానంటే లెక్క కూడా దొరకకుండా పోతాయి నీ 32 పళ్ళు. నిన్ను రామరాజు ఆనాడు తెల్లదొరతనాన్ని గడగడవాడించిన సీతారామరాజే ఈనాడు నల్లదొరతనాన్ని నిలబెయ్యడానికి ఇన్స్పెక్టర్ రామరాజుగా వచ్చాడు. మిస్టర్ బొబ్బర్లంక రామబ్రహ్మం. స్టేషన్ నీది కదా అని రెచ్చిపోకు. స్టేషన్ వదిలిపెట్టి సెంటర్కి వెళ్దామా? రెడీ? ఒంటి మీద కాకి బట్టలు ఉంటేనే నేను ఇన్స్పెక్టర్ని, లేకపోతే నిన్ను మించిన రౌడీని రా. కమాన్, ఏ సెంటర్కి వెళ్ళి కొట్టుకుందాం? జగదాంబ, శరత్, సంగం, చెప్పు. ఆ తమ్ముడిని ఆడపిల్లలతో కొట్టిస్తావా? ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు, ఇప్పుడు వాళ్ళ చేతి లాఠీలే వాడి ఒంటి మీద ఆడుకుంటున్నాయి. ఓకే.